విక్టరీ వెంకటేష్. ఇప్పుడున్న సినిమా బిజీ షెడ్యూల్స్లో విక్టరీ వెంకటేష్ తర్వాత ఏ స్టార్ హీరో అయినా సరే, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, వీళ్ళందరికంటే కూడా వెంకీ మామనే బిజీగా ఉన్నాడు. మీరు ఒకసారి షెడ్యూల్ చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయింది కదా, అప్పటి నుంచి తీరిక లేకుండా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి గారితో ఓ కాంబినేషన్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది. 50% కూడా అయిపోయింది. ఇది అయిపోగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో సినిమా ఉంటుంది. ఇది ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు, మనకు తెలియదు ఫుల్గా. దీని తర్వాత దృశ్యం 3 ఉంటుంది. దాని తర్వాత బాలకృష్ణ గారితో కాంబినేషన్లో, అంటే ఇప్పుడు చిరంజీవి గారితో ఎలా కాంబినేషన్ ఉందో అనిల్ రావిపూడి డైరెక్షన్లో, అలాగే బాలకృష్ణ గారితో కూడా ఒకటి ఉండబోతుంది. అది కూడా కామెడీ ఎంటర్టైనర్ అంటున్నారు. మా వాడు ఒకటి చెప్పాడు, సన్నాసి, నిజమవుతుందో తెలియదు. ఊరికే ఫోన్ చేసి అడుగుతుంటానని వాడు నోటికి వచ్చింది వాడు చెప్తుంటాడు. సో ఇంత బిజీగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పిన్నీస్ రికార్డే. 60+ ఏజ్లో ఈ మాత్రం బిజీగా ఉన్న హీరో ఎవరు లేరు. ఈవెన్ బాలకృష్ణ గారు లేరు, చిరంజీవి లేడు, నాగార్జున వెంకటేష్ లేడు, రజనీకాంత్, మోహన్ బాబు కూడా లేడు. కానీ వెంకీ మామ మాత్రం వరుసగా హిట్లే. అప్పుడప్పుడు F1 F2 వచ్చిందా హిట్ కామెడీ ఎంటర్టైన్మెంట్, అది కూడా అనిల్ రావిపూడి. సో మొత్తానికి ఫ్యామిలీలో అందరికీ మామ అయిపోయాడు వెంకీ మామ. కాబట్టి ఈ బిజీ కనుక ఇలాగే ఉంటే థియేటర్లో కితకితలే అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.